ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మే 11, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. భయపడకుడి, మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఆదికాండము 50వ అధ్యాయము 19వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, అక్కడ మన సందర్భాన్ని చూస్తే యోసేపు గారి అన్నదమ్ములు అతను తండ్రి మరణించిన తరువాత ఇక యోసేపు మన విషయమే పగ తీర్చుకుంటాడేమో అనే భయముతో అతడి దగ్గరికి వెళ్ళి సాగిల పడతారు. అప్పుడు యోసేపు అంటున్నారు, భయపడకండి, నేను దేవుని స్థానమందు లేను కదా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు, కానీ నేటి దినమున జరుగునట్లు బహుగా ప్రజలందరూ బ్రతకడానికి దేవుడిది మేలుకే ఉద్దేశించారు. అంటే ఒక్క మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు నన్ను బ్రతికించి అనేకులను బ్రతుకు తెరువు కొరకు, అనేకులు బ్రతకటం కోసం, కరువు నుంచి తప్పింపబడడం కోసం, కరువులో ఉన్న వారు సమృద్ధిని కలిగించడానికి దేవుడు నాకు ఈ దేశానికి పంపించినట్లుగా నన్ను ఇక్కడ అధికారిగా నిలవబెట్టి మరి దేవుడు అందరినీ పోషిస్తున్నారు అనేటట్లుగా మాట్లాడారు. మీరు కూడా భయపడకండి, మిమ్మల్ని మీ కుటుంబాన్ని నేను పోషిస్తాను అని వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడారు. ప్రియమైన దేవుని వారలారా, మనకు కీడు వెంట మేలుంటుంది అనే సంగతి తెలుసు. దేవుడు తన పిల్లలకి లేమి అనేది కలుగనీయకుండా ముందుగానే వారి జీవితాల్లో సమృద్ధిని కలిగించటానికి దేవుడు ఆ యొక్క మేలుని సిద్ధపరుస్తారు. అది తగిన కాలానికి, తగిన సమయానికి, తగిన వ్యక్తుల ద్వారా ఆయన సంకల్పము చొప్పున సమస్తాన్ని జరిగించుకున్న సమర్థుడు మన తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు తన అన్నదమ్ములు అతనికి కీడు చేయాలనుకున్నారు, అతడు లేకుండా చేయాలనుకున్నారు, ఇక అమ్మివేశారు. ఆ అమ్మివేయబడ్డము, వారికి తన సహోదరుడి మీద అసూయ రావడం, ఇవంతా కూడా మనం చూసుకున్నట్లయితే దేవుడు చిత్తమే అని అనుకోవాలి. ఆయన యొక్క గొప్ప ప్రణాళికకు ఇవి ప్రారంభాలు అని అనుకోవాలి. మన జీవితంలో కూడా ఎన్నో కీడులు మనకున్న, ఎంతోమంది మన మీద పగపట్టిన వారుగా ఉంటారు. అవన్నీ కూడా దేవుడు మనకి అనుకూలపరుస్తారు. మీ పగవారి దగ్గరే మీకు భోజనాన్ని సిద్ధపరిచే గొప్ప దేవుడు మనతో ఉన్నాడు గనుక మనము కూడా ఎవరు మనల్ని ఎన్ని అన్నా సరే వారి మాటల్లో ఏ శక్తి లేదు. శక్తివంతుడైన దేవుడు మన పక్షాన ఉండగా మనకి ఏ కీడు సంభవించదు, మనకి ఏ అన్యాయము జరగదు. ఆయన మన పక్షాన నిలబడతారు, ఆయన మన పక్షాన వ్యాజ్యమాడతారు. ఆయన మనకు సమస్తాన్ని అనుకూలపరిచి కీడును మేలుగా మార్చి మన జీవితంలో సమృద్ధిని అనుగ్రహించి ఆయన యొక్క మెండైన దీవెనలతో మనల్ని నింపుతారు. కాబట్టి దేవుని మీద ఆధారపడేవారు, దేవుణ్ణి ఆశ్రయించేవారు ఎప్పుడూ కూడా మేలు నొందేవారుగా ఉంటారు కనుక అటువంటి పరిస్థితి దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా దేవుని మీద ఆధారపడాలని ఈ యొక్క వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.